ప్రసాదాలలో రారాజు చేసుకోవడం మాత్రం చాలా సులభము. ఈ గూడన్నము లేదా బెల్లం అన్నము అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కాకపోతే ఇందులో చిన్న సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే అచ్చం టెంపుల్ స్టైల్లో ప్రసాదం లాగే ఉంటుంది. మరి అయితే లేట్ ఎందుకు, వెంటనే స్టార్ట్ చేసేద్దామా? కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కార్తీక మాసంలో సోమవారాలు ఎంత ప్రత్యేకం అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 1/4 కప్పు బియ్యంని తీసుకోవాలి. ఇవైతే మసూరా బియ్యమేనండి, మీకు కావాలంటే స్టోర్ బియ్యం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు పెసరపప్పును కూడా యాడ్ చేసేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మన సంస్కృతిలో పూజ చేసుకోవడం ఎంత ప్రముఖమైనదో అలాగే ప్రసాదాలు వండడం కూడా అంతే ప్రముఖమైనది కదా. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 1 కప్పు రైసు పెసరపప్పు గాను 5.5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువ యాడ్ చేస్తున్నాము, కరెక్ట్ గా సరిపోతుందా అనేసి ఏమి అనుకోవద్దండి, కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని రైస్ ని మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికే లోపల మీకు పూజ పనులు ఏమైనా ఉంటే అవి కూడా చేసేసుకోవచ్చండి, ఎందుకంటే రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈలోగా రైస్ బాయిల్ అయిన తర్వాత ఇంకొక స్టవ్ మీదకి మార్చుకొని ఇంకొక పక్కన మనము బెల్లాన్ని కరిగించుకున్నాము. ముందుగా ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 1.5 కప్పుల బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక 1/4 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపల రైస్ కూడా మనకి మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కరిగించిన బెల్లంని ఇందులో వడకట్టుకోవాలి. ఇందులో నలకలు ఏమైనా ఉంటే పోతాయి. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని కూడా చెప్పాను కదండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏం యాడ్ చేస్తున్నాను అనేది. ఇలా బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మరొక 2-3 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, ఒక 2 లవంగాలు యాడ్ చేసుకోండి. ఇది గూడానానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. టెంపుల్లో ఇలాగే యాడ్ చేస్తారు, అందుకే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న ఒక 2 ఇలాచిని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాలు మరిగించుకొని కొంచెం గట్టిపడనివ్వాలి. ఈలోగా మనము ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇందులో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గూడాన్నంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా గూడాన్నము ఎంత కలర్ఫుల్ గా ఉందో. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గూడాన్నము రెడీ అయిపోయింది. అచ్చం టెంపుల్ స్టైల్లో ప్రసాదం లాగానే ఉంటుంది, అంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ప్రసాదం అని చెప్తూ టేస్ట్ గురించి మాట్లాడుతున్నాను అని ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే టెంపుల్ స్టైల్లో టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అందరికీ ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా, అందుకే చెప్తున్నాను. చూసారు కదా అండి ఎంత సింపుల్ చేసుకో. ఈ కార్తీక సోమవారం మీరు కూడా భగవంతునికి సమర్పించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చేసి వెళ్ళండి.